إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم الحشر والنشور والميدان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب السماوات والأرض وما بينهما فاعبده واستبر لعبادته هل تعلم له سميا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్ మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనంతంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఆయన్ని విశ్వసించిన, ఆయన్ని తిరస్కరించిన, ఆయన్ను ఆరాధించిన, ఆయన లేడు అనేటువంటి వారిని కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం కరుణిస్తాడు, ప్రేమిస్తాడు, పోషిస్తాడు. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది. దాంతోపాటు ఆయన పొట్టు కూడా బహుగట్టిది. మనిషిని సృష్టించిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనటువంటి వాడు పరమ పవిత్రుడు, దోషరహితుడు, లోపాలకు అతీతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్తవనీయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయనే సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబ్దున్. మానవులను, జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి అంటున్నాడు లోకాల స్వామి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, తనను పుట్టించినటువంటి ఆ నిజస్వామిని మరిచాడు. తాను అనుసరించాల్సినటువంటి దైవ ధర్మాన్ని విడనాడాడు. తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ మూఢ నమ్మకాలను గుర్తిగా పాటించుకుంటూ అజ్ఞానాంధకార తిమిరాలలో తచ్చాడుతూ నరకపైన చేస్తున్నటువంటి తరుణంలో మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి మానవులనే ప్రవక్తలుగా చేసి ఈ లోకంలో ప్రవేశించాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా అనిబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు, ప్రతి జాతి వారి వద్దకు, వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి హెచ్చరించేవాడు ఒకడు వచ్చాడు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో, ఈ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఈ స్త్రీ సంపదలు, ఐశ్వర్యాలు, ఈ కోరికలు, ఈ భోగ లాలసులు మొత్తం తాత్కాలికం. మరణం తర్వాత అసలైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ప్రపంచంలో ప్రవక్తలు వచ్చారు. కానీ ప్రవక్తల మాటలు ప్రజలకు నచ్చలా. ఎందుకంటే నిజం చేదుగా ఉంటుంది. సత్యాన్ని విశ్వసించిన నాడు నీ బంధువులే, రాబంధువులే నీకు పీకు తింటారు. నీ స్నేహితులే నీకు శత్రువులైతారు. నీకు తెలిసిన వారే నీకు దూరమైతారు. ఎందుకంటే ఇది సత్య ధర్మం. 40 సంవత్సరాల పాటు ఆయన పవిత్ర జీవితాన్ని చూసిందయ్యా లోకం. పవిత్రుడన్నారు, మచ్చలేని చంద్రుడు అన్నారు, నీతి సూర్యుడు అన్నారు, అమానతార్ అన్నారు, సాదిక్ అన్నారు, ఆమీన్ అన్నారు. కానీ ఆయన నడిచేటువంటి దారిలో ముళ్ళు వేశారు, నడుస్తుంటే తల మీద కసులు వేశారు. ఆ మహనీయుడిని సమ్మరించాలి అని చెప్పి ప్రయత్నం చేసింది. అంతటి పవిత్రుడికే, ఆ మానవ మూర్తికి, కారుణ్యమూర్తికి అలాంటి పరిస్థితులు ఎదురైతే ఈరోజు నన్ను ఎవరు ఏమనకూడదు, భయ మాకు కైకులు అంటే ఎట్లా వెళ్తాం ఆ స్వర్గంలోనికి? ఎందరో ప్రవక్తలు తమ జీవితాలను ధారపోశారు, తమ జీవితాలను దైవ మార్గంలో త్యాగం చేశారు. కొందరు ప్రవక్తలైతే తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అల్లా మార్గంలో త్యాగం చేశారు. అలా ఎవరైతే తమ జీవితాలను దైవ మార్గంలో త్యాగం చేశారో ఆ దైవ ప్రవక్తలందరిపై, వారు అనుసరించిన విశ్వాసులపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత,
మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, స్వర్గంలో అందరికంటే మకామే మహమూదుని ఉన్నతమైన స్థానాన్ని అలంకరించేటువంటి ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను కురిపించుగాక. ఆమీన్. సోదరులారా, అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటిని అంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వృక్షాలన్నీ అరిగిపోతాయి. సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. మరో సప్త సముద్రాల నీరు తెచ్చిన అల్లాహ్ యొక్క గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహు అక్బర్ కబీర్. అంతటి మహోన్నతుడు. మరి దైవం ఎవరు? ఆయన యొక్క లక్షణాలేంటి? ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి మహత్యాలు ఈ సృష్టిలో ఏంటి? ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎవరు? ఎవరిని సృష్టికర్తనాలి? ఎవరు ఆరాధనలకు అర్హుడు? ఏ రోజైనా ఆలోచించామా? లేదు రండి, వాడు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి నిర్లక్ష్యంగా మనం వెళుతున్నామే. కానీ ఒక రోజున మృత్యువాత పడాల్సి వస్తుంది. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ وإنما توفون أجوركم يوم القيامة فمن زحزح عن النار وأدخل الجنة فقد فاز. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నువ్వు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, లేదు నీకు వేల మంది బలగం ఉండొచ్చు, రాజ్యాలను ఏలిన రాజులు, సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు మట్టిలో మట్టయిపోతే, కాలగర్భంలో కలిసిపోతే మనం ఎంతండి? అసలు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతాడో ఈ లోకంలో ఎవ్వడికి తెలియదు. వమా తద్రి నఫ్సున్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సున్ బిఅయ్యి అర్జిన్ తమూత్. ఏ మానవుడు రేపేం సంపాదించుకుంటాడో ఎవ్వడికి తెలియదు. ఏ భూభాగంలో నువ్వు చచ్చిపోతావో కూడా నీకు తెలియదు. వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఊహించారా? 243 మంది సుమారు ఫ్లైట్ ఎక్కారు లండన్ వెళ్ళిపోవాలని. ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, అనేక రకాలైనటువంటి బాధ్యతల కోసం, తల్లిదండ్రులను కలవడానికి కొందరు, భార్య బిడ్డలు చూడటానికి కొందరు, అనేక రకాలైనటువంటి కారణాలతో ఫ్లైట్ ఎక్కారు. సెల్ఫీలు తీసుకున్నారు, వీడియో కాల్స్ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్నారు. ఆనందంగా ఒకళ్ళకొకళ్ళు అందరూ కూడా మాటలు జరిగాయి. ఫ్లైట్ రన్వే నుంచి లేచిందో లేవలేదో ఓన్లీ జస్ట్ 35 సెకండ్స్ లేదా 40 సెకండ్స్ లో కాలి బూడిదైపోయి ఎవరి శవమో కూడా అర్థం కాలేదంటే, ఒకవేళ అలా అందులో ఎక్కితే చనిపోతామన్న సంగతి తెలిస్తే ఎవరైనా ఎక్కుతారా? ఊహించండి. మరి వాళ్ళు లండన్ వెళ్తున్నారో ఫ్లైట్ లో వెళ్తున్నారంటే ఇంచుమించుగా ఏ కొంతమంది ఒక 5% మనం అనుకుందాం బిలో పావర్టీ, పేదోళ్ళు అనుకోవచ్చు, అందరూ కోటీశ్వరులే కదా. ఒక రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కదా. ఏమైపోయింది? ఊహకు అందుతుందా? నేను ఇక్కడే పుట్టానండి, హిందూపురంలో పుట్టాను, నేను ఇక్కడ చదువుకున్నాను, మంచి వ్యాపారం ఉంది, పెద్ద ఇల్లు ఉంది, నేను ఇక్కడే చచ్చిపోతాను, మా ఇంట్లో కొనుక్కున్నప్పుడు చెప్పగలవా? కల్లా ఇదా బలగతి తరాక్ వకీల మన్ రాక్. కాదు, పోయేవాడి ప్రాణం గొంతు పక్కన ఉన్న యువక వద్దకు చేరుకున్నప్పుడు మంత్రించి ఊదేవాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను కాపాడేవాడు, నా ప్రాణం పోకుండా ఆపేవాడు అని నువ్వు గొంతు చించుకుని అరుచుకున్న లోకంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ కట్టుకుని వచ్చిన పోయేవాడి ప్రాణాన్ని లోకంలో ఆపేవాడు ఎవడు లేడు. నీ హోదాలు పనికిరావు, నీ ఐశ్వర్యాలు పనికిరావు, నీ అధికారాలు, నీ బలగాలు ఏమి ఏ ఒక్కటి కూడా పనికిరాదు. నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు పనికిరావు. చచ్చిపోయాడు అనగానే జేబులో ఉన్న రూపాయితో సహాదిస్తారు. చచ్చిపోయాడు చెప్పగానే ఎప్పుడు మానేస్తారండి? ఇంతకాలు హువా అంటే మట్టి ఎప్పుడండి అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని ఎవరైనా అడుగుతారా? లేదండి, మేము అప్పుడు ప్లాట్ఫారం, మా డాడీనే మొత్తం ఇదంతా సంపాదించేశాడు, కూడబెట్టాడు, మమ్మల్ని చదివించాడు, ఏదో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ చూడలేం కాబట్టి 4 రోజులు చూసుకొని 5వ రోజు బానేస్తావు. ఈ లోకంలో ఎవడైనా అంటాడా? ధర్మం ప్రకారం కూడా లేట్ చేయకూడదు, అందరికీ పంపించాల్సిందే. మరేం తీసుకెళ్తున్నావు? ఏం తీసుకుని వెళుతున్నావు?
తల్లి గర్భం నుండి ఒంటరిగా నగ్నంగా వచ్చాము, ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చాము. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నో బ్రాండ్స్, నేను లెనిన్ వేస్తాను, కద్దరేస్తాను, మంచి బ్రాండెడ్ ఐటమ్స్ చేస్తాను. నువ్వు చచ్చిపోయిన తర్వాత 2 తెల్ల బట్టల్లో చుట్టేస్తారు, చేపలో మడతేసేస్తారు, తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టేస్తారు. 24 hours ఆన్లైన్ ఉంటుందని అంటున్నామే. నీ ఫోన్ కూడా ఇవ్వరు, ఎందుకంటే అదే సిమ్కి గ్యాస్ లింక్ ఉంటుంది, అదే సిమ్కి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉంది. కాబట్టి ఏదో పేరు మార్చేసి ఆధార్ కార్డు ఇచ్చేసి మార్చేసుకుంటారు. ఏం తీసుకుని వెళతావు నీ అప్పుడు? فَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ وَمَنْ يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ. నువ్వు చేసినటువంటి రవ్వంత దర్ర అన్నాడు. పరమాణువు కంటే కూడా తక్కువ పరిణామంలో కంటికి కనపడనంత చిన్నదైనా ఏదైనా చేస్తే ఆ పాపమైన ఆ పుణ్యమైన ఆ పాప పుణ్యాలు తప్ప ఏ ఒక్కటి నీ వెంటనావు. మరి ఏ రోజున ఆలోచించావా? నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను, ఈ ప్రపంచంలో నేను ఎన్నాళ్ళు ఎవ్వడికి తెలియదు కదా సార్. మరి ఆ పుట్టించినటువంటి సృష్టి ఈ రోజు ప్రపంచం ఏమనుకుంటున్నా, అలాంటి సాయిబుల దేవుడు, ఎడారోళ్ళ దేవుడు, ఎడారి మతస్థుల దేవుడు, వీళ్ళు ఉర్దూ భాష లాంటి టోపీలు వేసుకున్న దేవుడు అనుకుంటుంది ప్రపంచం. కానీ దైవప్రోక్తమైనటువంటి ఖురాన్ ఎప్పుడైనా చదివావా? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త ప్రశంసలు సకల లోకాల పాలకుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. మొట్టమొదటి అధ్యాయం, మొట్టమొదటి వాక్యం రబ్బుల్ ఆలమీన్ అన్నాడు తప్ప రబ్బుల్ ముస్లిమీన్ అనలేదు, రబ్బుల్ అరబ్ అనలేదు. ఏ రోజైనా ఖురాన్ని అర్థంతో చదివితే కదా సార్. ఈ రోజు ఖురాన్ గ్రంథాన్ని అటకపెట్టెల్లో పెట్టారు, వరమరల్లో పెట్టారు, అందనంత ఎత్తులో పెట్టారు, పూజలు పట్టిస్తుంది ఈ రోజు ముస్లిం సమాజం. ఏ మసీదులైనా వెళ్ళి చూడండి, ఏ మసీదులు కూడా, కొన్ని మసీదులు ఉన్నాయి అల్హమ్దులిల్లాహ్, ఎక్కడ ఖురాన్ హదీస్ ప్రకారం ఉందో అక్కడ తప్ప ఉన్నటువంటి మెజారిటీ 98% మసీదుల్లో ఖురాన్ దర్శ లేదు. సూర్య బక్రా దర్శ జరుగుతుంది, సూర్య ఆల్ ఇమ్రాన్ జరుగుతుంది, సూర్య నిసా జరుగుతుంది, సూర్య మాయిదా జరుగుతుంది. ఆ మసీదులో ఫలానా మౌలీ సాబి చెబుతున్నాడు, ఎక్కడా లేదు. ఖురాన్ గ్రంథానికి బూజు పట్టించారు కాబట్టి మన జీవితాలు ఈరోజు భ్రష్టు పట్టిపోయాయి. ఖురాన్ గ్రంథాన్ని చదివేటువంటి టైం లేదు నీ దగ్గర. ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశావు. 24 hours ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో, యూట్యూబ్ లో. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అందుకని ఈరోజు మన పిల్లలు తాగుబోతాళ్ళు బయట ఉన్నారు, తిరిగిపోతాళ్ళు ఎక్కడో ఏ సినిమా థియేటర్లోనో ఏ బారుల్లో ఉన్నారు, ప్రతి తగువుల్లో ఉంటున్నారు. కారణం ఒక కుటుంబ యజమానిగా నువ్వే నీ కుటుంబానికి ఖురాన్ పరిచయం చేయడంలా. అందరూ కలిసి హోమ్ థియేటర్ పెట్టుకొని ఇంట్లో అందరూ కుటుంబ సభ్యులు సమేతంగా సతీ సమేతంగా మ్యూజిక్లు, సినిమాలు, సీరియళ్ళు. అస్తగ్ఫిరుల్లాహ్. తెలియదా హరామని? తెలుసు. మనోవాంఛల దాస్యం. అఫరైత మనిత్త కదా ఇలాహు హవా. వాళ్ళు కోరికకు బానిసై కోరికని దేవుడుగా చేసుకున్నారు. మాకు ఏదన్నా నీకు చెయ్యాలనిపిస్తే చేస్తావు. కొంచెం కష్టపడింది అనుకో, కష్టం అనిపించింది అనుకో, భయ్యా మీకు ఆసక్తి लो जिए, अब बाद में करेंगे, बाद में देख लेंगे. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. అంటే నువ్వు కోరికకు బానిసై బతుకుతున్నావు. ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైనా చదివావా? అర్థంతో చదివావా? అసలు ఖురాన్లో ఏం చెప్పాడు? ఫీహి జిక్రుకుమ్ అఫలా తాకిలూన్. అయ్యా మీ గురించే చెప్పాను అంటున్నాడు, నీ గురించే మాట్లాడాను అంటున్నాడు. మరి అలాంటి పవిత్ర గ్రంథం, నీ గురించి సిఫారు చేసేటువంటి గ్రంథం, ఆ గ్రంథాన్ని ఎవరైతే పట్టుకుంటాడో వాడు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్తాడు సార్. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా ఖిలాఫతులో నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ వారిని పవిత్ర మక్కా నగరానికి గవర్నర్ గా నియమించడం జరుగుతుంది. కాలం గడిచిపోతుంటుంది. ఉమర్ రదియల్లాహు తఆలా దౌరాన మిత్తం వస్తారు. మకామే స్వాన్ దగ్గర ఉమర్ రదియల్లాహు తఆలా వెళుతూ ఉంటే నాఫీ బిన్ అబ్దుల్ హారిస్ కనపడతాడు. అమీరుల్ ముమినీన్ ఉమర్ రదియల్లాహు తఆలా వారికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమయ్యా నాఫీ, అంత పెద్ద పవిత్ర మక్కా నగరానికి నిన్ను గవర్నర్ గా నియమిస్తే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మరి నీ స్థానంలో అక్కడ ఎవరైనా నియమించావా లేదా? ఇలా నీ వచ్చే
చేసావా, ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి నిలదీస్తాడు. నాఫీ బిన్ అబ్దుల్ హరీష్ రలియల్లాహు తఆలా అన్హు వారు ఏమంటారు తెలుసా? అయ్ అమీరుల్ ముమినీన్, నా స్థానంలో నేను బాధ్యతారహితంగా రాలేదు, నా స్థానంలో అక్కడ ఇబ్నే అబ్జా వారిని గవర్నర్ గా చేసి వచ్చాను, నాయకుడిగా నియమించి వచ్చాను అన్నాడు. పెద్ద పెద్ద సహాబాలు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు ఎవరు పేరు చెప్తారు అనుకున్నారు? అడుగుతారు, నాఫీ ఎవరయ్యా ఈ ఇబ్నే అబ్జా, ఎవరు, ఆయన ఎవరు, నేను ఇంతటికి వెళ్ళలేదే, ఈ పేరు ఎవరిది, ఈ వ్యక్తి ఎవరు? నాఫీ బిన్ అబ్దుల్ హరీష్ అంటారు, అయ్ అమీరుల్ ముమినీన్, ఇతడు మేము స్వేచ్ఛ ప్రసాదించినటువంటి ఒక బానిస. ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు ఆశ్చర్యపోతారు, ఏమయ్యా నాఫీ, అంత పవిత్ర మక్కా నగరానికి నిన్ను గవర్నర్గా నియమిస్తే నీ స్థానంలో ఒక బానిసను నియమించి వచ్చావా నాయకుడుగా? నాఫీ బిన్ అబ్దుల్ హరీష్ ఏమంటారు తెలుసా? అయ్ అమీరుల్ ముమినీన్, ఇబ్నే అబ్జా ఖురాన్ యొక్క హాఫిజ్, ఫరాయిజ్ యొక్క ఆలిం, కాబట్టి అలాంటి వ్యక్తిని నేను నా స్థానంలో నాయకుడిగా నియమించి వచ్చాను. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు ఆ మాట వినగానే ఏమంటారు తెలుసా? ఆనాడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు పలికినటువంటి సత్య పలుకులు ఈ రోజు నిలువెల్లా సత్యమై మన ముందు దర్శనమిస్తున్నాయి. ఒక బానిస మక్కా నగరానికి గవర్నర్ గా లేదా నాయకుడిగా నియమించబడ్డాడు అంటే ఖురాన్ ద్వారానే గౌరవమైనటువంటి ఉన్నత స్థానాలు ప్రసాదించబడతాయి. ఎవరు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టారో వారు అఘోరం పాలు, అబాసు పాలవుతారు అన్న మాట ఈ రోజు సత్యమని మనం చూస్తున్నాము అన్నారు. మరి ఖురాన్తో ఒక ముస్లింగా నీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఎఫెక్షన్ ఏంటి? ఆ ఖురాన్ గ్రంథాన్ని ఎంత చదువుతున్నావు? ఎక్కడ ఖురాన్ గ్రంథం చదవబడుతుందో అక్కడ దైవదూతలు వస్తారు అని చెప్పారు కదా. ఎక్కడ ఖురాన్ గ్రంథం చదవబడుతుందో అక్కడ నుంచి శైతానులు పారిపోతాయని చెప్పారు కదా. ఖురాన్ గ్రంథం నీ గురించి సిఫారసు చేస్తుంది అని చెప్పారు కదా. మరి అలాంటి ఖురాన్ గ్రంథాన్ని ఎప్పుడైనా నువ్వు చదివావా? ఈరోజు చదవద్దు అని చెబుతున్నాడు నౌజుబిల్లాహి మిన్ జాలిక వల్ మా యసూర్. ఖురాన్ గ్రంథం చదవకండి, మీకు అర్థం కాదు. అస్తగ్ఫిరుల్లాహ్ వలకద్ యస్సర్నల్ ఖురాన్ లిజిక్ర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నేను ఖురాన్ గ్రంథాన్ని సులభం చేశాను. సోదరులారా, ఖురాన్ గ్రంథం అంటుంది అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాల పాలకుడు ఆయన. చివరి అధ్యాయం చెప్తున్నాడు, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్. ఆయన మానవుల చక్రవర్తి, మానవుల యజమాని, మానవుల వెలవేల్పు. రబ్బున్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్. అక్కడ కూడా ఫలానా భాష మాట్లాడే వాళ్ళ దేవుడు, ఫలానా ప్రాంతంలో నివసించే వాళ్ళ దేవుడు, ఫలానా వేషం వేసుకున్న వాళ్ళు చూడండి. ఆయన మానవులందరినీ సృష్టించిన మహా సృష్టికర్త. యా అయ్యుహన్నాసు ఉబ్దుూ రబ్బకుం అల్లదీ ఖలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకున్. ఓ మానవులారా, ఆరాధించండి ఆ మీ స్వామిని. ఓ మానవులారా, ఓ మానవులారా, సుమారు 20 చోట్లకు పైగా అంటున్నాడు. ఓ మానవులారా, యా అయ్యుహన్నాస్ అల్లదీ ఖలకకుం, ఆయనే మిమ్మల్ని పుట్టించాడు, మిమ్మల్ని పుట్టించిన వాడు. వల్లదీన మిన్ కబ్లికుం, మీ పూర్వీకులను పుట్టించిన వాడు. ఎవరైతే మిమ్మల్ని మీ పూర్వీకులను పుట్టించాడో ఆ సృష్టికర్తను ఆరాధించండి. లఅల్లకుం తత్తకూన్, అప్పుడు మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు, నరకం నుండి కాపాడబడతారు. మానవులారా అంటున్నాడు. మరి ఆ స్వామి ఏం చేశాడు? ఆ స్వామి ఎవరిని ఆ స్వామిగా మనం పరిగణించాలి? అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా. ఆయనే అల్లాహ్, ఎవరైతే ఆకాశాలను భూమిని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్త వస్తుజాలాన్ని ఫీ సిత్తతి అయ్యాం, 6 రోజుల్లో సృష్టించాడు. ఈ సమస్త జగత్తును, యావత్తు విశ్వాన్ని ఎవరైతే 6 రోజుల్లో సృష్టించాడో ఆ సృష్టికర్తని ఖురాన్ అంటుంది. అల్లాహ్ సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅం వఅన్జల మినస్ సమాఇ మాన్. ఆయనే అల్లాహ్, ఎవరైతే ఈ భూమిని పాన్పుగా చేశాడో, శూన్యంలో వేలాడుతున్నటువంటి ఈ భూగోళాన్ని గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న
భూమండలాన్ని ఎవరైతే మానవ నివాస యోగ్యంగా మలచాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా జెండా కాదు, దర్గా కాదు, ఒలి కాదు, 780 కాదు, 786 కాదు, అర్ధచంద్రుడు కాదు, నక్షత్రం కాదు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅ, ఆకాశాన్ని కప్పుగా చేశాడు. బిగైరి అమదిన్ తరౌనహా, ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టాడు. చిన్న టెంట్ వేయాలంటే 4 మొంగులు, 4 మేకులు, 4 తాళ్లు కావాలి. మరి అలాంటిది మహా అద్భుతమైనటువంటి ఆకాశాన్ని ఒకదాని మీద ఒకటి 7 ఆకాశాలను అలంతర కైఫ ఖలకల్లాహు సబ్అ సమావాతిన్ తిబాకా, 7 ఆకాశాలను ఎవరైతే నిర్మించాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్ వఅన్జల మినస్ సమాయి మాన్, ఎవరైతే మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడో, నిర్జీవమైనటువంటి జీవాన్ని పోస్తాడు, భూమిలోంచి రకరకాల రంగులు, రుచులు, సువాసనలు కలిగినటువంటి ఆహార పదార్థాలను సృష్టిస్తున్నాడు. పర్వతాలను మేకులుగా నిలబెట్టాడు. భూమి మిమ్మల్ని తీసుకుని దొర్లిపోకుండా ఉండాలని ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్ ఆయన పేరు హల్ తఅలము లహు సమీయా, మీకు తెలిసినంత వాడికి మీ జ్ఞాన పరిధిలో ఆయన లాంటి పేరు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లోకంలో ఎవ్వరికి ఆ పేరు వర్తించడు. మహాఘనమైనటువంటి ఘనతలు కలిగినటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆయన పేరు అల్లాహ్. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఆలోచించడం లేదు. ఆయన మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. నిర్జీవమైనటువంటి నెలకు జీవాన్ని పోస్తున్నాడు. రకరకాల రంగులు, రకరకాల రుచులు, పొలికింపు చేస్తున్నాడు. భూమిలోంచి మొలికింపు చేస్తున్నాడు. ఎన్ని రకాల రంగులు, ఎన్ని రకాల రుచులు, ఎన్ని రకాల ఆకారాలు, ఎన్ని రకాల పళ్ళు, ఫలహారాలు, ఎన్ని రకాల పశుపక్ష్యాదులు, సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర సృష్టిని, ఈ జీవ వైవిధ్యాన్ని ఎవరైతే సృష్టించాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లాహ్ సాహిబుల్ దేవుడు మసీదులో ఉండేవాడో కాదు. సోదరులను ఆలోచించారు. పంచభూతాలను సృష్టించిన వాడు, నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు, పంచేంద్రియాలు కలిగిన మానవుణ్ణి తయారు చేసిన వాడు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a, 16వ అధ్యాయం సూరతున్ నహల్ వాక్యం నంబర్ 78. ఆయనే అల్లాహ్ ఎవరైతే మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో నుండి బయటకు తీస్తున్నాడో, జానుడు గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటిక చీకట్లో కారుణ్యం చూపుతున్నాడో, మీకేమీ తెలియనప్పుడు లా తఅలమూన షై'a, కళ్ళు కావాలి దేవుడా, లేకపోతే నేను గుడ్డోండైతాను, కాళ్ళు కావాలి దేవా, లేకపోతే నేను కుంటోండైతాను, మంచి తెలివితేటలు ఉండాలి దేవా, లేకపోతే పిచ్చోండైతాను, ఏం కావాలో కూడా నీకు తెలియదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకేమీ తెలియనప్పుడు నీకేం కావాలో వాటన్నింటినీ ప్రసాదించిన వాడు. యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం ఖల్కి మిన్ బాది ఖల్కిన్ ఫీ దులుమాతిన్ సలాసా, గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో పైన ఉదరములోన గర్భాశయము, గర్భాశయము లోపల ఉండే పిండం, జన్మనిచ్చేటువంటి కన్న తల్లికి కూడా తెలియదు నా బిడ్డకి ఏం ఏర్పడుతుంది, వీడు గుడ్డోడా కుంటోడా. ఈరోజు మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఎక్స్రేలు, స్కానింగ్ ఇస్తే తప్ప, అది కూడా అమ్మాయి అబ్బాయి చెబుతారు కానీ పుట్టేవాడు తల్లిదండ్రులకు పెట్టేవాడైతాడా, తల్లిదండ్రులు నెట్టేవాడైతాడా, ఎవ్వడు కూడా చెప్పలేడు. ఫల్యన్జుర్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్, మానవుడా నువ్వు ఎద్దానితో పుట్టించబడ్డావు, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు మీసాలు వెలేసి, కాలర్ ఎగరేసి, రొమ్ము చించుకొని గర్వం, అహంకారం, తకబ్బుర్, గురూర్, ఘమన్, ఎవడ్రా నాది ఇది అంటున్నాడు మనిషి. నాకెవడు చెప్పేవాడు అంటున్నాడు ఎదురు. ఒక్కసారి నీ పుట్టుకను గురించి ఆలోచించు అన్నాడు. అయహ్సబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా అలం యకున్ నత్ఫతన్ మిన్ మనీయిన్. మానవుడా నేను నిన్ను విచ్చలవిడిగా వదిలిపెట్టాననుకుంటున్నావా?
తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా. ఆ వీరి బిందుని మేము నెత్తుటి ముద్దలుగా చేయలేదా? ఆ నెత్తుటి ముద్దలను కండలుగా, ఎముకలుగా, అవయవాలుగా రూపొందించలేదా? నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్. మానవుడా, నేనే నిన్ను పుట్టించాను, మరెందుకయ్యా నువ్వు నన్ను నమ్మవు, ధృవీకరించు. కైఫ తక్ఫురూన బిల్లాహ్ వ కుంతుమ్ అమ్వాతన్ ఫహయ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం. ఎలా తిరస్కరించగలవయ్యా? వాస్తవంగా ప్రాణం లేని నీకు ఆయన ప్రాణం పోసాడు, తిరిగి మరలా నీ ప్రాణం తీసేవాడు, నిన్ను మట్టిలోనికి పంపించేవాడు ఆయనే కదా. ఎలా కాదనగలవు? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా'a రక్కబక్. మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడివేసిందయ్యా? నమాజ్కు రమ్మంటే కుదరదంటావు, ఉపవాసాలు ఉండాలంటే ఆరోగ్యం బాగాలేదంటావు, జకాత్ ఇవ్వవు, అల్లా యొక్క ధర్మాల్ని పాటించవు, నీకు నచ్చితే నీకు కుదిరితే చేస్తాను. ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక. నిలువెల్లాయిని నిన్ను ఉత్తమంగా తీర్చిదిద్దాడు, నడినెత్తి నుంచి అరికాలి బట్టికి ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి. హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషాఉ. ఆయన కోరుకున్న రూపాన్ని నీకు ఇచ్చాడు. ఎర్రగా ఉండాలా, తెల్లగా ఉండాలా, నల్లగా ఉండాలా, సామరసాయి ఉండాలా, ఏ శతాబ్దంలో పుట్టాలి, ఏ దశాబ్దంలో పుట్టాలి, ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఏ జిల్లాలో పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి, ఆయన డిసైడ్ చేసి నిన్ను పంపిస్తే ఎందుకయ్యా మోసపోతున్నావు అంటున్నాడు. కోరుకుని అప్లికేషన్ పెట్టుకుని ఏమన్నా భూమి మీదకి వచ్చావా? చెప్పలేదు సార్. నేను ఫలానా శతాబ్దంలో పుడతాను, లేదంటే నేను వాళ్ళ ఇంట్లో పుట్టను, ఈ కడుపులో పుట్టను, ఏమైనా పెట్టాడు. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు, ఫలానా చోట వెళ్తానని. అలా నీకేమన్నా అవకాశం ఇచ్చాడా? లేదు కదా. మనం ఎలా తిరస్కరించగలం? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక ఫీ అయ్యి సూరతిన్ మా షా'a రక్కబక్. తాను కోరిన రూపాన్ని నీకిచ్చి ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన ఆరాధించడం కోసం. ఈ లోకంలో శ్రేసుకుని ఇక్కడ ఉండటానికి నువ్వు రాలా. ఇక్కడే ఉంటానండి, నేను చచ్చిపోను అంటే నీ ఇష్టంగా జీవించవచ్చు, కానీ ఆయన పంపించాడు. ఒక రోజున ఆయన వద్దకు వెళ్ళిపోతావు. మరి ఏముందని నీ దగ్గర? ఇది అందరూ కూడా లభించదు సార్, మీరు అనుకుంటున్నారు. ఇది అందరికీ లభించదు. إنك لا تهدي من أحببت ولكن الله يهدي من يشاء وهو أعلم بالمهتدين. సాక్షాత్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నరకాలను సూచించిన వారు, అల్లాహ్తో మాట్లాడి ఖురాన్ తెచ్చిన వారు, నమాజు తెచ్చిన వారు, జీవించిన అమృతమైన కౌశల్ని పంచేవారు, ఇమాముల్ అంబియా. ఆయన అడుగుతున్నాడు తన సొంత బాబాయ్ అబూ తాలిబ్ కోసం, బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్, చాచా ఏక్ మర్తబా కల్మా పడో, అల్లాహ్ కే పాస్ మై సిఫారిష్ కర్తా అని చెప్పేసి రోకు ఏంటి అడుగుతున్నారు. బాబాయ్ కల్మా చదువు అని. అబూ సుఫియాన్, అబూ బకర్, అబూ జహల్ కూడా అక్కడే ఉన్నారు. ఒరేయ్, ఈ అబూ తాలిబ్ కూడా తాత ముత్తాతల ధర్మాన్ని విడిచిపెట్టేసి ఈ మొహమ్మద్ తెచ్చినటువంటి ధర్మాన్ని స్వీకరించాడు. ఇతడు కూడా మార్గభ్రష్టుడయ్యారు అంటారన్న గుడ్డి జాతి అభిమానంతో, లేదనేనా మొహమ్మద్, నేను అబూ ముతలిబ్ వంశం, నేనే ఆ ధర్మం మీద స్థిరంగా ఉంటాను అంటున్నాడు. తెలియక, కానీ ఒక ప్రవక్తగా జీవిత పరమార్థాన్ని గుర్తించిన వాడుగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయ్ ఒక్కసారి కల్మా చదువు బాబాయ్, నేను సిఫారసు చేస్తాను బాబాయ్ ఏడ్చి అడుగుతున్నారు. ఆయన చదవనట్టున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ పంపించాడు. ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబత. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు కోరుకున్న వాడికి కూడా నువ్వు హిదాయత్ ఇవ్వలేవు. వలకిన్ అల్లాహ్ యహ్దీ మన్ యషాఉ. ఆయన ఎవరిని కోరుకుంటాడో వాళ్ళకి హిదాయత్ ఇస్తాడు. చంపుతా అని బయలుదేరాడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా. వరలో కట్కం పట్టి ప్రతిజ్ఞ చేసి రేపు తెల్లవారేలోపు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ లోకంలో ఉంచునని బయలుదేరాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరకు వచ్చి కల్మా చదివాడు. ఎవరు చెప్పగలరు సార్? ఊహించగలరా? 950 సంవత్సరాలు వల్ల మనకు అవిశ్రాంతితో కృషి చేస్తే కన్న కొడుకు నమ్మలా పడవెక్కలా. యా బునయ్య కన్నా వలా తకున్ మల్ కాఫిరీన్. కొడుక వచ్చి పడవెక్కురా, తిరస్కారులతో ఉండకురని మొత్తుకున్నాడు.
కొన్ని కొడుకే ఉన్నాడు, నాన్న నేను కొండెక్కుతానే, కొండ మునిగిపోయేంత ఆలోచిందా, కొండ నన్ను కాపాడింది అన్నాడు. కాపాడుతుందా? మాట్లాడుతూ ఉండగానే పేద కెరటం వచ్చేసింది, కొండను కొట్టేసింది. కళ్ళ ముందు కన్న కొడుకు జల సమాధి. ప్రవక్త కొడుకు ఇదైతే లభించలా. ఇబ్రహీం అలైహిస్సలాం తండ్రి ఎంత ఏడ్చిండు, యా అబతి లిమా తఅబుదు మా లా యస్మఉ వలా యుబ్సిరు వలా యుగ్ని అన్క షైయా. నానా నానా నా మాట వింటానని ఏడ్చి చెప్పాడు. యా అబతి ఇన్ని కద జాని మినల్ ఇల్మ్ మా లం యాతిక ఫత్తబియూని అహదిక సిరాతన్ సవియా. నానా నా మాట నానా, నన్ను ప్రవక్తగా చేశాడు నాన్న, ఈ ఆచారాలు ఈ మూఢనమ్మకాలను విడిచిపెట్టు నాన్న, స్వర్గానికి వెళ్ళే మార్గం చూపిస్తాను నాన్న అని యా అబతి అని చెప్పి చెప్పాడు. ఇలా కాల రాగిబన్ అంత నలయాతి ఇబ్రహీం, చంపేస్తానండి, రాళ్ళు తీసుకుని కొట్టి చంపేస్తానన్నాడు. అంటే సాక్షాత్తు ఇబ్రహీం ఖలీలుల్లాహ్, అల్లా స్నేహితుడు, వాళ్ళ నాన్నకి హిదాయత్ లేదు. ఉలుల్ అజ్ములో పెద్ద ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, ఆయన కొడుక్కి ఆయన భార్యకి హిదాయత్ లేదు. ముందు వేదో 1440 సంవత్సరాల తర్వాత వచ్చి భయ్ అనే సయ్యదా షేఖా పఠానా అనే డైరెక్ట్ జన్నత్ కట్టే కౌన్ బోలి చెప్తున్నాను. అసలు అంటే నువ్వు పుట్టుకతో ఏదో ఒక లేబుల్ పెట్టుకొని నువ్వు వారానికి ఒకసారి నమాజ్ చదువుతావు, రంజాన్ నెలలో 3 రోజులు ఉపవాసం ఉంటావు, లేకపోతే ఎప్పుడో సరే భయ్ మసీద్ మే చందా దేతీనా సాల్కు ఏక్ మర్తబా హజార్ దేతే కదా మైక్లో చెప్పాలంట ఆయన పేరు. రియాకారి బతుకు అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. నీకు ఇస్తిమా కోసం వచ్చి 1 గంట సేపు ముందు కూర్చోలేవు, జుమాకు అజాన్ ఇవ్వక ముందే మసీదుకి రాలేవు. అసలు నిజంగా ఫజర్ నమాజ్ ఎంతమంది చదువుతున్నారండి? అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. మునాఫిక్ కాదా? వారానికి ఒకసారి నువ్వు ఫజర్ నమాజ్ చదువుతావా? అస్సలాతు ఖైరుం మినన్ నౌమ్. నిద్రించడం కంటే ఆయన ప్రార్థన మేలని చెప్పేసి గొంతు చించుకొని ప్రతిరోజు నిన్ను పిలుస్తుంటే యేసులో కొనుక్కొని మెత్తటి పరుపు మీద విశ్రాంతి తీసుకొని 7-8 లెగుస్తావా? నీ జీవితంలో ఏం శుభం ఉంటుంది చూడాలి. అందుకని ఈరోజు ఇంత బలహీనపడింది. ఇక్కడ సంగతి కాదు, ప్రతి చోట హరాం తింటున్నావు, హరాం తినిపిస్తున్నావు, భార్య బిడ్డలు కూడా అదే పెట్టిస్తున్నావు. మోసానికి అలవాటు పడిపోయాం, అబద్ధాలు చెప్పడం తృఢప్రాయం, నీటి సులువుగా లాగిస్తున్నావు. వైన్నక లఅలా ఖులుఖిన్ అదీం. ఆ ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ ఎక్కడుంది సార్ మనలో? అసలు నిన్ను మంచోడనే వాడెవడు? ఆనాడు శత్రువులు కూడా హెరాక్లియస్ ముందు, రోమ్ చక్రవర్తి ముందు అడిగాడు, అయ్యా ఆయన గురించి ఇప్పుడే నువ్వు అబద్ధం చెప్పడం విన్నావా? ఆగర్భ శత్రువు అబూ సుఫియాన్, నా జీవితంలో ఆయన నోట నేను అబద్ధం అన్నది వినలేదు అన్నాడు అబూ సుఫియాన్. శత్రువు అయ్యుండి కూడా ఈరోజు నీ ఇంట్లో వాళ్ళు, మీ అన్నదమ్ములే నిన్ను నమ్మట్లా. ఎందుకంటే నువ్వు డూప్లికేట్ వాడు. ఇక్కడ మాట చేతావు, అక్కడ మాట చేతావు, మసీదులో ఒక మాట చేతావు, బయట ఒక మాట చేతావు. వకూలు కౌలన్ సదీదా, వినలేదా? ఖచ్చితంగా మాట్లాడు, సూటిగా మాట్లాడు, ఉన్నట్లు మాట్లాడు అని. ఎక్కడుంది సార్ ఆ ఉన్నతమైనటువంటి నైతిక విలువలే లేకుండా పోయాయి? కారణం ఏంటంటే తౌహీదే మనకు తెలియదు. నీకు జెండాలు పిచ్చి, తావీజులు పిచ్చి, నీకు అంతరాలు పిచ్చి, నీకు అనేక రకాలైనటువంటి పదవి వ్యామం పై మహిళ తుంజాయి. मेरे सामने कौन जी करने का आंटोड़े अस्तगफिरुल्लाह, ये मेरा है, मैं मेरा बात ही चलना. అసలు कौन जी तुम्हें? పెద్ద పెద్దోళ్ళు మట్టిలో పనుకుంటే నువ్వెవడయ్యా అసలు? కారూన్ ఉన్నాడా? ఫిరౌన్ ఉన్నాడా? హామాన్ ఉన్నాడా? నమ్రూద్ ఉన్నాడా? అబూ జహల్ ఉన్నాడా? ఉమయ్య బిన్ ఖల్ఫ్ ఉన్నాడా? మట్టిలో పనుకున్నారు. ఒకరోజు మట్టిలో మట్టి అయిపోతాం. ఎలా నమ్మాలో అలా నమ్ము. మా కదరుల్లాహ్ హక్క కదరిహి వల్ అర్దు జమీఅన్ కబ్షతుహు యౌమల్ ఖియామా వసమావాతు మతమియాతు బియమీని. అల్లాహ్ను ఎలా గుర్తించాలో నువ్వు అలా గుర్తించలేదు, అందుకే ఆయనకు భయపడడం లేదు. ఎన్ని భయాలు నీలో మార్పు రావడం లేదు. రాత్రి గుండె కలగమాడి అయిపోయావు. सख्त दिल पत्थर दिल बन गया हमारा. ये नन्ना चप्पो उन्हें वाइसेस बोलता है, हमारा मौलवी साहब को क्या भी काम नहीं है,
उन्हें बोलने का उन्हें बोलते हैं, हमें करने का हमें करते हैं अंటున్నావు. అస్తగ్ఫిరుల్లాహ్. నీ విశ్వాసం ఇదేనా నీకు నేర్పిస్తుంది? నీ తౌహీద్ ఇదేనా నీకు నేర్పిస్తుంది? అల్లాహ్ను ఎలా తెలుసుకోవాలో నువ్వు అలా తెలుసుకోలేదు. అందుకని అల్లాహ్కు ఎలా భయపడాలో హక్క తుకాతిహిలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఏం తీసుకుని వెళ్తాం సార్ ప్రపంచంలో? అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించు. ప్రతి క్షణం ప్రతి చోట ఇత్తకుల్లాహ్ ఇస్మా కుంత్. ఏ క్షణమైనా ప్రతి చోట, చీకట్లోనైనా వెలుగులోనైనా, ఇంట్లోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఎక్కడున్నా, ఒంటరిగా ఉన్నా, జనంలో ఉన్నా, నా స్వామి నన్ను చూస్తున్నాడు, నా జవాబానికి ఇవ్వాలి. ఈ విధంగా బ్రతకాలి. حتى إذا ما جاءوا شهد عليهم سمعهم وأبصارهم وجلودهم بما كانوا يعملون. ఎందుకంటే నువ్వు ఈ రోజు ఒకవేళ నీ పాపాల గురించి నువ్వు ఒప్పుకోకపోయినా నీ కళ్ళు, నీ కాళ్ళు, నీ శరీర చర్మాలు ఆ రోజు నరకం దగ్గరకు తీసుకురాబడినప్పుడు చూస్తే అల్లా అల్లా ఈ దుర్మార్గుడు నాతో ఈ చూయించాడు, నీ కన్ను సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు చూస్తే భయ్ ఉనాకు మాకు పడితే నీలో స్వాస్థ్య ఉన్న వయసు బోల్తే అనొచ్చు. రేపు ప్రళయ దినం రోజు నీ శరీర అవయవాలే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వబోతున్నాయి. ఏం చూద్దాం ఆ రోజున? وهم يسترقون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل. అల్లా ఒక్కసారి లోకంలోనికి పంపించు. వాళ్ళు చెబుతూనే ఉన్నారు, నేను వెళ్ళలేదు, నేను నా మనసుకు బానిసై బ్రతికాను. అల్లా లోకంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను, పాపాలు చేశాను, వడ్డీ వ్యాపారం చేశాను, కట్నాలు తీసుకున్నాను, లంచాలు తీసుకున్నాను, ఎన్నో రకాలైనటువంటి షిర్క్ చేశాను. అల్లా ఒక్కసారి పంపించు, ఒక్కసారి పంపించు. అల్లంటాడు కల్లా అవలం నుఅమ్మిరుకు మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. ఏంటి? గుణపాఠం నేర్చుకోదలిసిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్ ఇవ్వలేదా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇస్తే నువ్వేం చేశావు? ఒక సినిమా యాక్టర్ లాగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేశావు. ఒక రాయల్ లైఫ్, లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ప్రయత్నం చేశావు. ఎలా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలో ప్రయత్నం చేశావు. పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకున్నావు, ఎన్నో ఆస్తులు కూడా పెట్టుకున్నావు. ఏ రోజైనా ఆలోచించావా నా స్వామి అల్లా నాతో ఏం కోరుకుంటున్నాడు, ఖురాన్లో ఏం చెప్పాడు, నా ప్రవక్త నా కోసం ఏం ఆదర్శం చేశాడు? ఎప్పుడన్నా చదివావా? ఆయన సీరతను ఎప్పుడన్నా చదివావా? ఆయన గ్రంథాన్ని ఎప్పుడైనా అర్థంతో చదివావా? ఎలా స్వీకరించబడుతుంది సార్? దునియా దునియా దునియా. సాలిమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహిమహుల్లాహ్, ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు తఆలా అన్హు మనవడు ఉమ్రా కోసం అని చెప్పేసి కాబా దగ్గరికి వెళ్తాడు. మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ అక్కడ గవర్నర్గా ఉంటాడు. ఆయన చూడగానే కడుపు తరుక్కుపోతుంది సార్. ఉమర్ రలియల్లాహు తఆలా నోటి ఎంత పెద్ద భూభాగానికి చక్రవర్తి ఆయన. 22 లక్షల చదరపు మైళ్ళ వైశాల్యానికి ఆయన పాదక్రాంతం అయిపోయి అని పరిపాలించాడు. అలాంటి ఆయన మనవుడు కటు పేదరికంలో ఏ విధమైనటువంటి అంగు ఆర్పాటలు లేవు, చొక్కా చినిగిపోయింది, మాసిపోయింది. అంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ వ్యవహారం చూడగానే అర్థమైపోద్ది. బై ఈనో పైసే వాళ్ళే, ఈనో గరీబ్ వాళ్ళే చూడగానే అర్థమైపోద్ది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్లోనే అర్థమైపోతుంది. ఆయన చూసి మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ వచ్చాడు. ఈయన కాబా దగ్గర దువా చేసుకుంటూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత దువా, మన సాలిమ్, నేను మక్కా నగరం యొక్క గవర్నర్ కదా, నీకు తెలుసు, నువ్వేం కావాలంటే అడుగు, నేను నీకు ఇస్తాను అన్నాడు. ఒక గవర్నర్ వచ్చి నీకేం కావాలో అడుగు అన్నారు. అదే మనమైతే లేదంటే వెంటనే అబ్బో అసలు ఏంది మా ఎమ్మెల్యే గారు వచ్చాడు, ఏం కావాలనుకున్నాడు, ఇంత పెద్ద లిస్ట్ ఇస్తామని. అవునా కాదా? సాలిమ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ ఏమంటారు తెలుసా? మర్వాన్, నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను ఏమడుగుతున్నావు? నేను నిన్ను అడగడానికి వచ్చానా, లోకాల స్వామిని అడగడానికి వచ్చానా? ఆయనతో అడుగుంటా, నిన్నెందుకు అడుగుతానే? వెళ్ళిపో అన్నాడు. ईमान की ताकत है वो, लोगों के सामने भीख मांगने वाला ईमान वाला नहीं. भीख मांगने అంటే ఒక్కొక్కడు ఒక రకంగా అడుగుకుంటాడులే. కట్నం కూడా నువ్వు అడుగుకుంటున్నావు. వీడేమో బాబు ఇట్టి అంటాడు, నువ్వేమో ఇట్టి అంటావు. అంత తేడా. అడుగుకుంటూ ఏదైనా అడుగుకుంటువే. ఒక ఈమాన్ వాడు ఆయన ముందు తప్ప ప్రపంచంలో ఎవ్వరి ముందు సాగిలపడుతూ బతిలాడుకుంటూ తుమ్మే కన్నా తుమ్మే నై కరే తో ఏ ఈమాన్
గవర్నర్ వచ్చి నీకేం కావాలి అడిగినప్పుడు నేను నిన్నెందుకు అడుగుతాను? అయ్యా, ఆయన దగ్గర అడుక్కోవడానికి వచ్చాను, ఆయన ముందు నీ చేతులు ఎత్తి అడిగాను. ఎందుకు ఆయన ఏమన్నాడు? ఒకళ్ళు రబ్బకు మీద నీ అస్తజీవులకు ఈ నల్లదీని అస్తక్మిరు నీ బాధ్యత సయ్యదకుని అడగండి, అడిగేవాడికి ఇస్తాను అన్నాడు. ప్రతిరోజు కనబడేటువంటి మొదటి ఆకాశం మీదకి వచ్చి భూలోకవాసులారా అడగండి. ఎప్పుడన్నా లేచి అడిగావా? వరసులు నవీకరించులో చెప్పారు కదా, ఏకాంతంలో తాజూద్ సమయంలో అల్లా నా పరిస్థితి ఇదల్లా, నా కుటుంబం పరిస్థితి ఇదల్లా, వ్యాపారం పరిస్థితి ఇదల్లా, పిల్లగాడికి ఉద్యోగం రాలేదు, పిల్లకి పెళ్లి కాలేదు, ఏ రోజైనా దువా చేసి అడిగావా? ఎలా ఉంటుంది? అయిపోయింది. సరే, మర్వాన్ నిన్నెందుకు అడుగుతానన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఉమ్రా ముగించుకొని ఇప్పుడు మక్కాకి హుదూద్ ఉంటుంది అన్నమాట, సరిహద్దులు. మనం కూడా అంతే, వెళ్ళేటప్పుడు హైదరాబాద్లోని విమానాశ్రయంలోనే మనం ఎహ్రాం కట్టుకుని వెళ్తాం కదా. ఆయన ఉమ్రా ముగించుకొని ఎటువైపు వెళ్ళాలో మర్వాన్ వచ్చి అక్కడ నుంచున్నాడు. ఈయన ఉమ్రా అయిపోయి హుదూద్ దాటి బయటకు వచ్చాడు. మర్వాన్ ఇప్పుడన్నాడు, నువ్వేది అడిగితే అది ఇస్తానయ్యా, ఇప్పుడన్నా అడుగుంటాడు. సరే రహిమహుల్లా అంటారు, మర్వాన్ దేని గురించి అడగమంటావు? దునియాకి బారే మే పూछना, नहीं तो आखिरत के बारे में पूछना. దేని గురించి? ప్రపంచం గురించి అడగమంటావా, పరలోకం గురించి అడగమంటావా అంటే మర్వాన్ అంటారు, సాలేం నీకు తెలుసు కదా, అంత పెద్ద ప్రవక్త ఇమాముల్ అంబియా తన కన్న కుమార్తె ఫాతిమా రదియల్లాహు తఆలాతో, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడుగమ్మా, దినమైన దినారైన నీ తండ్రి ఇవ్వగలడు, కానీ ఆఖరిలో నీ ఆచరణ తప్ప ఏది ఉపయోగపడరు, నీ తండ్రి కూడా నీకు సహకరించలేడు అని నేను ఆఖరిలో ఏం చేయగలను? నువ్వు దునియాలోనే అడుగు, ఈ లోకంలోనే అడుగు, గవర్నర్ కాబట్టి ఇస్తాను అంటారు. సరే నేనేంటో తెలుసా? మర్వాన్ ఈ లోకంలోనికి పంపిన ఆ లోకాల స్వామి అల్లా గృహం దగ్గరకు వచ్చినప్పుడే నేను అల్లా దగ్గర ఈ లోకం గురించి దువా చేసుకోలేదు, నేను ఈ లోకం గురించి నిన్నెందుకు అడుగుతాను, నేను వెళ్ళిపోవాలి. సరే, అల్లా సుబ్హాన్ చాలా తౌహీద్లోకి ఇంకా వెళ్దాం టైం అయిపోయింది. అల్లా సుబ్హానహు వ తఆలాతో మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను. ఎవరైతే ఈ కార్యక్రమంలో ఇస్తిమాలో పాల్గొన్నారో అల్లా సుబ్హానహు వ తఆలా వారందరి పాపాలని మన్నించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరి రాకపోకలను సులభతరం చేయుగాక. తిరిగి గమ్యస్థానాలను సురక్షితంగా క్షేమంగా చేర్చుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ కార్యక్రమాన్ని సదకాయ జారియ చేయుగాక. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో ఈ మస్జిద్ కమిటీపై అల్లా సుబ్హానహు వ తఆలా తన కారుణ్ణి కురిపించుగాక. మనల్ని రియాకారి నుండి కాపాడుగాక. అల్లా మనల్ని షిర్క్ బిదాతుల నుండి కాపాడుగాక. సమాధి యాత్ర నుండి, నరకమైన అగ్నిగోళ నుండి కాపాడుగాక. మనం మన భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.